ఖమ్మం వీడియోస్ కాలనీ నందు సర్వజ్ఞ పాఠశాలలో శనివారం చిన్నారుల కోసం మెహందీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్లో బాలికలు ఒకరి చేతికి ఒకరు అందమైన మెహందీ డిజైన్లను వేసుకున్నారు. వివిధ రకాల సాంప్రదాయ ఆధునిక డిజైన్లతో చిన్నారుల చేతులు కలకల్లాడాయి. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు కూడా చిన్నారులకు మెహందీ వేయడంలో సహాయపడ్డారు. ఖమ్మం వీడియోస్ కాలనీ నందు సర్వజ్ఞ పాఠశాలలో శనివారం చిన్నారుల కోసం మెహందీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో బాలికలు ఒకరి చేతికి ఒకరు అందమైన మెహందీ డిజైన్లను వేసుకున్నారు. వివిధ రకాల సాంప్రదాయ ఆధునిక డిజైన్లతో చిన్నారుల చేతులు కలకలలాడాయి. ఈ వేడుకలలో ఉపాధ్యాయులు కూడా చిన్నారులకు మెహందీ వేయడంలో సహాయపడ్డారు. విద్యార్థులు తమకు ఇష్టమైన డిజైన్లను ఎంచుకొని వాటిని తమ చేతులపై వేసుకుని ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ఆర్వి నాగేందర్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం విద్యాపరమైన నైపుణ్యాలను మాత్రమే కాకుండా వారిలో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీయడం మా లక్ష్యం. మెహందీ ఉత్సవాలు వంటి కార్యక్రమాలు పిల్లలలో సృజనాత్మకతను, సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని పేర్కొన్నారు. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో ఆరోగ్య సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తెలుగు సంస్కృతిలో గోరింటాకు ఆషాఢ మాసంలో ఒక ముఖ్యమైన భాగం. గోరింటాకును శుభానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, నరాల ఉపశమనం, రక్త ప్రసరణ మెరుగుదల, అనేక రకాల వ్యాధులను నియంత్రిస్తుందని తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ నీలిమ మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాలలో నేర్చుకునే ప్రతి అంశం వారి భవిష్యత్తుకు పునాది కావాలి. ఈ మెహందీ వేడుకలు పిల్లలకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా వారిలో సహకారం, సృజనాత్మకత, సామాజిక ఐక్యత వంటి విలువలను పెంపొందిస్తాయి. ప్రతి విద్యార్థి తమ బాల్యాన్ని ఆనందంగా గడపడంతో పాటు నూతన విషయాలను నేర్చుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. మెహందీ ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు.